బల్దియా సమావేశం ముగిసింది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియడంతో ప్రత్యేకమైంది. కాగా ఈ సమావేశానికి అందరూ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఇక సమావేశం ప్రారంభంలో రచ్చ మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాకముందే కార్యాలయ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు పలు సమస్యలపై తమ నిరసనలకు దిగారు. ఇక కౌన్సిల్ సమావేశంలో ప్రారంభంలోనే తీవ్ర గందరగోళం నెలకొంది. వందే మాతరం, జై జై హే తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో నుంచి లేవలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందే మాతర గీతం పాడితేనే దేశంలో ఉండాలంటూ వారు బిగ్గరగా నినాదాలు చేశారు. I don't want your extra comments. You please sit down. I don't even want to say anything. గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇది నేను చెప్పడం జరిగింది. మా కార్పొరేటర్స్ కి ఇప్పుడు ఎలక్షన్ లో వెళ్తున్నాము. ఎలక్షన్ లో మేము వెళ్ళేటప్పటికి we have to have certain funds. Then he immediately said he agreed. Initially he agreed for 1 crore, but నాకు నిన్న రాత్రి కమిషనర్ గారితో మీటింగ్ జరిగాక 1 crore might not be enough. ఇక మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన చివరి కౌన్సిల్ సమావేశం కావడంతో కౌన్సిల్ చివరి సమావేశం సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పాలకవర్గం పూర్తి పదవీ కాలానికి ముగింపు దశలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నగర అభివృద్ధికి సరికొత్త దశాదిశ నిర్దేశించామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పట్ల అందరం కలిసి పనిచేస్తున్న ప్రతి క్షణం నాకు చిరస్మరణీయమని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది. మనం వేసిన పునాది మీద భవిష్యత్తు తరాలు మరింతగా నగర అభివృద్ధికి కృషి చేస్తాయి. ఈ ప్రయాణంలో మీతో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. సహకరించిన కమిషనర్లు, ఉన్నతాధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి ఒక్కరికి నా హృదయ